ప్రకాష్ అని అతన్ని ప్రేమించాను. ప్రకాష్ పేరెంట్స్ మనీ మైండెడ్. నేను 50 లక్షల కట్నంతో వెళ్తే వాళ్ళ పేరెంట్స్ నన్ను గౌరవిస్తారని చెప్పాడు. కన్విన్స్ అయ్యాను. ప్రేమించాక ఇంత సెల్ఫిష్ ఎలా అయిపోతారే? బాబాయ్ నేను చదివించిన చాలా కష్టపడ్డాడు కదా, సడన్ గా పెళ్ళంటే ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయి? అదే నేను అడుగుతున్నాను. కూతురు పెళ్లిడికి వచ్చిందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా బిజినెస్ బిజినెస్ అంటూ ఉన్న డబ్బంతా పోగొట్టాడు. చివరికి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగల్చలేదు. ఇలా మెస్సి నా పెళ్లి చేయమని నాన్నకు చెప్పన్నయ్యా. నువ్వేం మాడుతున్నావు నీకు అర్థమవుతుందా? బాబాయ్ ఇల్లు అమ్మేస్తే ఈ వయసులో ఎక్కడ ఉంటాడు? నాకు పెళ్లి చేయాలంటే ఇల్లు అమ్మడం తప్ప వేరే మార్గమే లేదు. అమ్మేదేదో ఇప్పుడే అమ్మేయొచ్చుగా. నాన్నని ఎలాగైనా కన్విన్స్ చేయవా? కుర్రాడు మంచివాడని నువ్వు చెబుతున్నావు కాబట్టి ఈ సంబంధం గురించి అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు కట్నంగా 50 లక్షలు అడుగుతున్నారు బాబాయ్. అయితే ఇల్లు అమ్మేద్దాం. నా కూతురు సుఖం కన్నా నాకేది ముఖ్యం కదరా. ఇల్లు అమ్మేసి ప్రసన్న పెళ్లి చేసేద్దాం. ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు. అది నాన్నంటే